తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా ఏబీపీ సి ఓటర్ సర్వే సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. దాదాపుగా అంటే ఇటు కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దాదాపుగా 20 స్థానాలు. అందులో భాగంగా టీడీపీ జనసేన కూటమికి 15 సీట్లు వస్తాయని, బీజేపీకి 5 సీట్లు వస్తాయని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 5 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఎట్లా చూస్తారండి? వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమా? చాలా బోగస్ పెయిడ్ అని చెప్తారు. ఎందుకంటే నిన్న స్టాండర్డ్ ఇవన్నీ ఉన్నాయి, డబ్బులు తీసుకుని చేసే ప్రాబ్లం. నిన్న స్టాండర్డ్గా నేను నైట్ చూసారో లేదో మీరు, ది టైమ్స్ నౌ సర్వే, టోటల్గా వాళ్ళు సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసే దాదాపు 80 to 90% పక్కాగా ఉంటుంది. ప్రతి ఎలక్షన్కి చేస్తారు. వాళ్ళు సర్వే చేశారు. నిన్న సర్వే రిజల్ట్స్ నిన్న చూపించారు. 3 రోజుల ముందు, ఇంకా నామినేషన్ 3 రోజుల ముందు ఉండగా నిన్న చేసి చూపించారు. వైసీపీకి 17 నుంచి 18 సీట్లు అని చూపించారు వాళ్ళు. ఈ కూటమికి ఏం చూపించలే. ఈ కూటమికి 5. ఓకే. సో ఇవన్నీ బోగస్. ఇప్పుడు జనాల ఇవన్నీ బోగస్ డబ్బులు తీసుకుని సర్వేలు చేసి గతంలో కూడా లగడపాటు చేయలే సర్వేలు ఇలా ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటూ వాటి ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు, మూడ్ ఆఫ్ ది పీపుల్ స్టడీ చేయాలి. మూడ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద ఏపీ టుడే ఈజ్ 100% ఎగెయిన్స్ట్ దిస్ కూటమి. ఈ కూటమిని వ్యతిరేకిస్తున్నారు, ఈ కూటమిని అసహించుకుంటున్నారు, ఈ కూటమిని చేదరించుకుంటున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈ కూటమి దగ్గర సమాధానం లేదు. మీరు ఏ కారణం చేత కలిశారు? ఒకళ్ళనొకళ్ళు ఉమ్మూసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు చీ కొట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టరాని తిట్టుకున్నారు. ఇన్ని తిట్టుకుని ఏ పాయింట్ మీద మీరు కలిశారు? రాష్ట్రాభివృద్ధి కోసం అని చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడు. రాష్ట్రాభివృద్ధి కోసం అయితే ఇదే కూటమి దగ్గర చంద్రబాబు ఏమన్నా మోడీ దగ్గర స్పెషల్ స్టేటస్ గురించి హామీ తీసుకున్నారా? లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం లేదు హామీ తీసుకున్నారా? ఏ హామీలు తీసుకున్నాడు రాష్ట్రాభివృద్ధి కోసం అని? ఏ హామీలు తీసుకోకుండా నీ కేసుల నుంచి కాపాడుకుంటానికి నీకు అండ కావాలని చేరట తప్పితే అది కాదు. పిచ్చివాగుళ్ళు నమ్మట్లా ప్రజలు. పవన్ కళ్యాణ్ ఎందుకు భీమవరం గాజువాక నుంచి ఇక్కడికి వచ్చావు అంటే, నీకు భార్యలు ఎలా అయితే మార్చుకుంటావో కాన్స్టిట్యుయెన్సీలు కూడా అలా మార్చుకుంటావా? నువ్వు భీమవరంలో ఓడిపోతే మాత్రం కాదు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు కాన్స్టిట్యుయెన్సీలో ఉండట్లేదా? నువ్వు భీమవరంలో ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు భీమవరానికి వచ్చావు? మళ్ళీ గాజువాకి ఎప్పుడు వెళ్ళావా? ఇవాళ పిఠాపురంలో వచ్చావు. పిఠాపురంలో ఏ విషయంలో నిన్ను నమ్మాలి? నువ్వు పిఠాపురంలో ఉంటావని నమ్మకం ఏంటి? ఇప్పుడు మాకు గీత గెలిస్తే మాకు ఒక భూమి సమస్య ఉందో ఇంకో సమస్య ఉందో వెళ్ళటానికి మాకు అవైలబుల్గా ఉంటారు ఆవిడ. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు మెడ్రాస్ షూటింగ్లో ఉంటావు, లేదా హైదరాబాద్ షూటింగ్లో ఉంటావు. నీ దగ్గరికి మేము రావాలి, నువ్వు ఉండవు ఇక్కడ. కనుక వీటికన్నిటికీ సమాధానం చెయ్యి. నువ్వు నిన్నటిదాకా చంద్రబాబు తిట్టావు, రేపు తిట్టవని గ్యారంటీ ఏంటి? రేపు మళ్ళీ పొడుస్తా తంత సిగ్గుందా శర ఉందని మాట్లాడమని గ్యారంటీ ఏంటి? నీ మాటలకు నిలకడ ఎక్కడిది? నీ మాటలకు విలువ ఎక్కడిది? నీ మాటల్లో నిజాయితీ ఎక్కడిది అని ప్రజలు ప్రశ్నిస్తారు. అలాగే పురంధేశ్వరిని అడుగుతున్నారు బీజేపీని. మీకు సిగ్గు శరం మానవ అభిమానం రోషం పౌరుషం ఉందా? మీకు క్యారెక్టర్ ఉందా బీజేపీకి? తెలుగు రాష్ట్రంలో ఇంత అసహ్యంగా చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడు, అలాంటి సీఎంఏ ఈ దేశంలో లేడని స్వయానా ప్రధానమంత్రి మాట్లాడి, పేటీఎంలా వాడుకున్నారని మాట్లాడి, ఇప్పుడు ఏమి మంచి కనపడింది చంద్రబాబులో? ఏ మొహం పెట్టుకుని మేము కలుస్తున్నామని అడుగుతున్నారు? మొన్నటిదాకా మేము జనసేన మాత్రం బీజేపీతో కలిసేదే లేదని మీరు అందరూ మాట్లాడారు కదా. ఇవాళ ఎట్లా కలిశారు? మీకేమి సిగ్గు సెరవు లేదా? కేవలం
అధికారం కోసం ఏదో ఒక రకంగా ఒక సీటు వస్తే ఆంధ్ర కోటలో మినిస్టర్ అవుతాము అనే ఒక తపన తప్పితే మీకు మీరు సీట్లు ఎవరికి ఇచ్చారు? మీరు బీజేపీ క్యాండిడేట్స్కి ఇచ్చారా? బీజేపీకి మీరు ఇచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగుదేశం అనుయాయులకి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు. ఇది తెలిసిపోతుంది. మీరు ఒక అధికారం కోసము తప్పితే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర ప్రజల సమస్యల కోసం, ఆంధ్ర ప్రజల దీనికోసం మీరు ఒక్క మాట మాట్లాడరు. ఎంతసేపు తిట్టటము మాట్లాడటం తప్పితే మరొకటి చెయ్యరు. ఇంకో మేము ఇదిగో వైఎస్ఆర్సీపీ చెబుతోంది, క్లీన్గా చెప్తుంది, మేము ఇది చేసాము, 2,75,000 కోట్లు ఇలా పంచాము, దాన్ని చూసి మాకు ఓటేయండి, మీ ఇంట్లో మా ప్రభుత్వం ద్వారా మీకు మీ ఇంటికి ఒక మంచి జరిగిందంటే ఓటేయండి అని ధైర్యంగా బల్లగుద్ది ధైర్యంగా అడుగుతున్నారు. ఈ మాట మీరు చంద్రబాబు అడగగలుగుతున్నాడా? ఎందుకు అడగలేకపోతున్నాడు? ఇదే ముగ్గురు కలిసి 2014లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు సంతకం పెట్టి, దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఏ మొహం పెట్టుకుని నెరవేర్చుకుని ఇవాళ మిమ్మల్ని నిన్నటిదాకా వాలంటీర్ని తిట్టారు, ఇవాళ వాలంటీర్ని పొగుడుతున్నారు. నిన్నటిదాకా అసలు ఉద్యోగాలు లేవన్నారు, ఇవాళ మీ నోటితోటి మీరు 1,60,000 ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతోటి చేసుకారు. మీ నోరా తాటి పట్ట అన్నట్టు నరలే నాలుగు ఇష్టం వచ్చి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ వచ్చేది మేము అంతకన్నా ఎక్కువ చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ చేస్తాం అనంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజాభిప్రాయం చూడాలి. ఇక్కడ గిర్వేలు ఉన్న డబ్బుల కోసం వాళ్ళకు వచ్చేసి జనరల్ సర్వేలు ఉంటాయి. జనరల్ సర్వే జెన్యూన్గా చేసే సర్వేలు నేషనల్ లెవెల్లో చేస్తారంటే వాళ్ళు చూపిస్తున్నారు. సో బీజేపీ దేశంలో ఉంది, దేశంలో బీజేపీ హవా ఉంది, లేదంటలేదు. మన దేశంలో ఉంది కదా అని ఇక్కడ ఉందనుకుంటే పొరపాటు. ఇక్కడ హవా లేదు. ఇక్కడ మోడీ గారినే వీళ్ళు తప్పుడు మాటలు ఆయనతో మాట్లాడించి తప్పుడు వ్యాఖ్యానాలు చేయించి ఆయనకి విలువ లేదు. ఆయనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆయనకి విలువ లేదు. విలువ లేకుండా చేసేసుకున్నారు ఈ స్టేట్ యూనిట్లు. ఎందుకంటే స్టేట్ యూనిట్ ఒక దద్దమ్మలు, స్టేట్ యూనిట్ లీడర్షిప్ బీజేపీ దద్దమ్మలు, పనికిరాని సన్నాసులు, ఎందుకు చేతకాని దద్దమ్మలు. ఎవరి పంచంలో చేరి ఏదో మినిస్టర్ అవుదామనే తాపత్రయం ఎదిరితే పార్టీ కార్యకర్తలు మోసం చేశారు. కార్యకర్తలు నా ఎజెండా, బీజేపీ ఎజెండాని పెట్టుకుని ప్రాణాలకు తిరిగిన కార్యకర్తల్ని మోసం చేసి ఇలా వెళ్ళి చంద్రబాబు సంకలో దూరింది పొడదేశారు. ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీ కొడుతున్నారు. ఈ కూటమి ఇది పొత్తు కాదు, పరమ చెత్త అంటున్నారు. ఇంకా వీళ్ళకేదో వస్తాయి అని అంటే వాళ్ళ మీడియా ఉంది చేయిస్తే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇవాళ వీళ్ళ యొక్క బలం, వీళ్ళ యొక్క ఈ పొత్తు యొక్క దరిద్రపు బిహేవియరు, దరిద్రపు వాచాలతోము, దరిద్రపు అతనికి బలం, వైసీపీకి బలం అక్కడే. వైసీపీ చేసింది సగం అయితే వైసీపీ మీద సగం జనాలకు ఉంటే సగం వీళ్ళ దౌర్భాగ్యాన్ని చూసి ఈ దౌర్భాగ్యుల కన్నా, ఈ దుర్మార్గుల కన్నా, ఈ అబద్ధాల కోర్ల కన్నా, ఈ అవినీతి పరుల కన్నా, ఈ చండాల గ్రూప్ కన్నా వైసీపీ ఇస్ బెటర్ అనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. అంటే టీడీపీ ఎడ్జ్ కనిపిస్తుందంటారా? టీడీపీ ఈ ఎన్నికల్లో రాసి పెట్టుకోండి, ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద విముక్తి జరగబోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద అదృష్ట యోగం పడుతుంది. ఏమిటా ఈ విముక్తి, ఏమిటా యోగం అని అడగండి. చంద్రబాబు అనే ఒక దుష్టత్వపు రాజకీయాలు చేసి ఆయన ఆరంభం నుంచి చరిత్ర చూసుకుంటే కుతూహలమ్మకి వెన్నుపోటు పొడిచారు కాడ నుంచి, రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు కాడ నుంచి, ఎస్సీలకి ఎవడు పుట్టాలని కోరుకున్నవాడు కాడ నుంచి, దళితుడు జడ్జి అవుతారా, బీసీలు జడ్జి అవుతారా అని అడిగిన దాని కాడ నుంచి, అబద్ధాలు ఆరబోత కాడ నుంచి, వెన్నుపోటు విషయాల్లో కానీ ప్రజలు చూస్తానే ఉన్నారు ఈ 40 ఏళ్లలో. ఈ దౌర్భాగ్యతను ఆఖరికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులకి ఓట్లు అనేది కూడా, డబ్బులకి సారాయికి ఓట్లు అనే ఇది కూడా ఈ మహానుభావుడే మొదలెట్టింది. ఆనాడు రామారావు గారి పీరియడ్లో డబ్బులకు ఓట్లు ఇచ్చి గెలిచాడు ఆయన, లేదు గెలవలా. ఈ చంద్రబాబు అనే దౌర్భాగ్యపు రాజకీయ నాయకుడు అడుగు పెట్టినాక ఈ డబ్బులకు ఓట్లు, సారాయికి ఓట్లు అని మొదలెట్టి రామారావు గారి హవాను తట్టుకోవడానికి ఇలాంటి దౌర్భాగ్యపు ఇచ్చి ఇవాళ అన్ని ప్రజలు చూస్తారు. ఇంత దౌర్భాగ్యానికి, రాజకీయం ఇంత చండాలంగా తయారవడానికి, రాజకీయంలో ఇంత దౌర్భాగ్యం తయారవడానికి ఈ మహానుభావుడు కారకుడు. ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఈ ఎన్నికలతోటి
ఆంధ్ర ప్రజలకు విముక్తి. మళ్ళీ చంద్రబాబు అనేవాడు ఈ ఎన్నికల తర్వాత ఇంట్లో కూర్చొని మనవడితో ఆడుకుంటాం తప్పితే మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తి కానీ అవకాశం కానీ ప్రజలు ఎవరు. అతనికి రిటైర్మెంట్, ఫోర్స్డ్ రిటైర్మెంట్. అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే గౌరవంగా ఉండేది, కానీ ఫోర్స్డ్ రిటైర్మెంట్. అతను కూర్చొని ఇంట్లో కూర్చొని మనవడితో ఆడుకుంటాము, హెల్త్, ఆరోగ్యము, ఇంకెన్నాళ్ళు బతకాలని దానికోసం జాగ్రత్తలు చేయడం అంతే రాజకీయం. అతని రాజకీయం క్షుద్ర రాజకీయం, క్షమించరాని నీచపు రాజకీయం. ప్రజలు అది గుర్తించేశారు కనుక ఆ మంచి జరగబోద్ది. ఇంకో మంచి కూడా ఉంది. సినిమా వాడు రాజకీయాలకు వస్తే ఒక రామారావు గారు వచ్చారు, ఒక ఎంజీఆర్ వచ్చారు, ఒక జయలలిత వచ్చింది, ఒక చూపించారు రాజకీయంగా. దాన్ని చూసి అందరూ వచ్చేద్దాం అనుకుని తమిళ్లో విజయకాంత్ వచ్చాడు, వచ్చి అసహ్యం అయిపోయి అల్లరైపోయి చనిపోయాడు అనుకోండి వాళ్ళ దానికి. ఈ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయాలకు వచ్చి సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత చీప్గా ఉంటుంది. వీళ్ళు అనే ఒక నిలకడ లేదు, వీళ్ళకేమి సినిమా డైలాగులు తప్పితే ఇంకోటి చేత కాదు, ఇంకోటి మాట్లాడడం తెలియదు, రాష్ట్ర ప్రజలకు గురించి ఏం చెప్పాలి, వాళ్ళ విశ్వాసం ఎలా పొందాలి, నాయకత్వ పటిమ ఎలా చూపించాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఏమీ తెలియని ఇలాంటి ప్రతోడు నేను హీరోని కనుక రాజకీయాలకు వచ్చేస్తాను అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచనకు కూడా విముక్తి ఈ ఎలక్షన్ తోటి. మరొక సినిమా హీరో నేను సైతం అని రావడానికి ఖచ్చితంగా వెనకడుగు వేస్తాడు. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు రాజకీయాలకి దూరం అవుద్ది. కనుక ఈ ఎన్నికలు అలాంటి విముక్తి ఇస్తుంది ప్రజలకి.